అమ్మో కాకరకాయనా నేను అస్సలు తిననండో అనే దాని నుండి కాకరకాయనే కావాలి అనేలా ఉంటుంది నా రెసిపీ. మరి చూసేద్దామా రెసిపీ ఎలా ఉంటుందో. ఆగండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సిరి కిరణ్ వ్లాగ్. ముందుగా కాకరకాయలను కట్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని 5 minutes పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లో మనం పక్కన పెట్టుకున్నటువంటి కాకరకాయలను తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్క మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేస్తూనే ఉండాలి. ముక్క మగ్గిన తర్వాత కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లో తీసుకోవాలి. మరొక ప్యాన్ తీసుకొని దాంట్లో కొన్ని పల్లీలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసుకొని బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి కూడా వేసుకొని బాగా వేయించుకొని దీన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కర్రీకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని ఆనియన్స్, కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో సరిపడేంత అల్లం పేస్ట్, పసుపు వేసుకొని 2 minutes అట్లా మగ్గనివ్వాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు 2 minutes మగ్గిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలను దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా ఉంది కదా, ఆ మసాలాను దీంట్లో వేసుకోవాలి. వేసుకొని 2 minutes మగ్గనివ్వాలి. తర్వాత దీంట్లోకి కావాల్సింది కారం, ఉప్పు, ధనియా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం చింతపండు రసం కంపల్సరీ, కాకరకాయలోకి చింతపండు రసం వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. కాకరకాయ కర్రీ రెడీ.